హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు శ్రీనివాసరాజు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నుండి అంటే మార్చి 1 నుండి జియో ప్రైమ్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ మార్చి 31 ఈ నెలాఖరు వరకు మాత్రమే. అసలు జియో ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిందే. రిలయన్స్ జియో కంపెనీ లాస్ట్ ఇయర్ 2016న ఫ్రీగా జియో సిమ్స్ ని కస్టమర్స్ కి అందించారు. జియో సిమ్ ద్వారా మనకి హై స్పీడ్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు ఇప్పటి వరకు ఫ్రీగానే అందించారు. కానీ ఎంతకాలం ఫ్రీగా అందించగలరు? సో వాళ్ళు ప్రవేశపెట్టిన జియో ప్రైమ్ మెంబర్షిప్ 99 రూపాయలు పెట్టి మనం పే చేస్తే వచ్చే నెల ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వచ్చే సంవత్సరం 2018 వరకు వాళ్ళు ఇచ్చే సేవలు మనం పొందొచ్చు. ఈ రిజిస్ట్రేషన్ అయ్యాక వచ్చే నెల ఏప్రిల్ 1 నుండి మనము రెగ్యులర్ గా డేటా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఈ డేటా రీఛార్జ్ ప్లాన్స్ మీకు స్క్రీన్ పై కనబడుతున్నాయి. ఈ డేటా రీఛార్జ్ ప్లాన్స్ ఏంటి? అలాగే జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే ఏంటి? ఒకవేళ నేను జియో ప్రైమ్ మెంబర్షిప్ 99 రూపాయలు పెట్టి రిజిస్టర్ అయ్యాను, కానీ ఏప్రిల్ 1 నుంచి రీఛార్జ్ చేసుకోకపోతే ఏంటి అన్న విషయాలు మీకు ఈ వీడియో చివరన లభిస్తాయి. ముందుగా మనం తెలుసుకుందాం ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో వ్యూవర్స్, నా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే గనక ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న సబ్స్క్రైబ్ లింక్ ని గానీ, లేకపోతే ఈ వీడియో చూస్తున్నారు కదా దాని కింద నా ఛానల్ పేరు కింద సబ్స్క్రైబ్ రెడ్ కలర్ బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మొబైల్లో చూస్తే గనక కుడివైపున సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఈ వీడియోకి తప్పకుండా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కదా జియో ప్రైమ్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి మనకి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చి మీ మొబైల్ ద్వారా, మీరు ఆల్రెడీ జియో యూజర్ అయితే గనక మీకు జియో యాప్ తప్పకుండా ఉంటుంది. ఆ జియో యాప్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంటే 99 రూపీస్ పే చేయొచ్చు. లేకపోతే గనక ఆన్లైన్ వెబ్సైట్ www.jio.com ద్వారా చేయొచ్చు. థర్డ్ ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న జియో స్టోర్ లోకి వెళ్ళి అక్కడ మనీ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ మొబైల్ యాప్ అదే జియో యాప్ ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా నా మొబైల్ స్క్రీన్ లో జియో యాప్ ఉంది, అది క్లిక్ చేస్తున్నాను. ఒకటి గుర్తుంచుకోండి, క్లిక్ చేసే ముందు ఖచ్చితంగా జియో డేటా ఆన్ లో ఉండాలి. ఓకే, తర్వాత జియో యాప్ ఓపెన్ అయ్యాక మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు మై జియో అని ఫస్ట్ రెడ్ కలర్ లో కనబడుతుంది. దాని కింద మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ జియో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీకు జియో ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా వాళ్ళు అందించే సర్వీసెస్ అంటే వీడియోస్, మూవీస్, చాటింగ్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి జియో యాప్ లో. ఈ బెనిఫిట్స్ అన్ని మీరు పొందొచ్చు. సో ఇప్పుడు మీరు పైన మై జియోని చూసారా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి మీద ఆటోమేటిక్గా మీకు మై జియో మీ నంబర్ కనబడుతుంది అండ్ ఇక్కడ ప్లాన్స్, బ్యాలెన్స్ ఏముంది ఇవన్నీ స్క్రీన్ మీకు కనబడుతుంది. ఓకే, బ్యాలెన్స్ చెక్ చేస్తే మీరు ఎంత యూస్ చేశారు అన్న విషయాలు తెలుస్తుంది. పక్కన మీకు లెఫ్ట్ సైడ్ న ఒక బటన్ ఇచ్చారు, ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక బటన్ క్లిక్ చేసిన వెంటనే జియో ప్రైమ్ ఆప్షన్ కనబడుతుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు జియో ప్రైమ్ యొక్క అన్లిమిటెడ్ మజా కంటిన్యూ హోంగా అని మీకు మెసేజ్ వస్తుంది. మీకు జియో ప్రైమ్ కార్డు, మెంబర్షిప్ కార్డు, ట్రై జియో ప్రైమ్ ఇవన్నీ రాస్తున్నాయి అనమాట. 99 రూపీస్ అని. ఇది మీరు ఇక్కడ డైరెక్ట్ గా కొనొచ్చు. అదే కావాలంటే మీ ఫ్రెండ్స్ కి, మీకు తెలిసిన జియో ఫ్రెండ్స్ కి మీరు ఇది గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. 2 ఆప్షన్స్ ఇచ్చారు. గెట్ జియో ప్రైమ్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, గెట్ జియో ప్రైమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవాళే లాంచ్ అయింది కాబట్టి వాళ్ళ సర్వీస్ చాలా బిజీగా ఉన్నాయి. ఓకే, సో అది క్లిక్ చేసిన వెంటనే మీకు 99 రూపీస్ సబ్స్క్రిప్షన్ పేమెంట్ ఆప్షన్ కనిపించట్లేదు. జనరల్ గా వాళ్ళ మిగతా బూస్టర్, కాంబోస్, ప్యాక్స్ కనబడుతున్నాయి. సో మీరు ట్రై చేస్తుండండి, మేబీ రేపటికల్లా మీకు ఇది ఖచ్చితంగా కనిపించవచ్చు. ఓకే, మా ఫ్రెండ్స్ చాలా మంది చేశారు, వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అయ్యాయి. మీకు ఒక్కసారి 99 రూపీస్ కనిపించాక పే చేశాక మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా పే చేయొచ్చు, జియో మనీ ద్వారా కూడా పే చేయొచ్చు అనమాట. సెకండ్ ఆప్షన్ ఇప్పుడు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అంటే జియో.com అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు హోమ్ పేజ్ లో జాయిన్ జియో ప్రైమ్ అని ఉంది, కంటిన్యూ అన్లిమిటెడ్ ఫన్ ఫర్ 1 year ఉంది చూసారు. ఇక్కడ వన్ టైం 99 రూపీస్ పెట్టి జాయిన్ అవ్వండి. అలాగే తర్వాత ఏప్రిల్ 1 నుంచి 303 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే ఎంజాయ్ చేయండి సర్వీస్ అని రాశారు. ఓకే, ఈ రీఛార్జెస్ గురించి లాస్ట్ లో చెప్పాను కదా మీకు. సో ఈ వెబ్సైట్ లో మనం ఎలా జాయిన్ అవ్వాలన్నప్పుడు పైన సైన్ ఇన్ అని బటన్ ఉంది. ఓకే, చాలా మంది జియో కస్టమర్స్ నాకు తెలిసి వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి ఉండరు. ఓకే, సో పైన సైన్ ఇన్ క్లిక్ చేశాక సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ తెలిస్తే టైప్ చేయండి. తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కింద ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది, అది క్లిక్ చేయండి. మీరు అది క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఏముంటుందంటే మీ జియో నంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ రీసెట్ చేయడానికి మీ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టాక మీకు ఒక రెడ్ కలర్ లో ఒక అలర్ట్ వస్తుంది, మీ అకౌంట్ యూజర్ ఐడి యాక్టివ్ లో లేదు, యాక్టివ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని హియర్ అని చూసారా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ కనబడుతుంది. ఈ సైన్ అప్ లో మీరు మీ జియో నంబర్ ఎంటర్ చేయండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మీ మొబైల్, మీ జియో సిమ్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్. ఇప్పుడు ఎంటర్ చేయండి. అలాగే కింద ఎంటర్ ఈమెయిల్ ఐడి ఉన్న చోట మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సెట్ పాస్వర్డ్ దగ్గర 2 సార్లు మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ లో వాళ్ళు ఖచ్చితంగా ఒక నంబర్ ఉండాలి, ఒక ఆల్ఫాబెట్ ఉండాలన్నారు. దాని తగ్గట్టు పాస్వర్డ్ సెట్ చేసుకుని తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఏమని వస్తుందంటే థ్యాంక్ యూ, మీకు మీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ లింక్ వెళ్ళింది, అది లింక్ యాక్టివేట్
క్లిక్ చేసి యాక్టివేట్ చేసి జాయిన్ అవ్వండి అంటున్నారు. సో మీ పర్సనల్ మెయిల్ ఐడి ఓపెన్ చేసుకోండి. జియో నుంచి మెయిల్ వచ్చింది. ఓకే, దీని మీద క్లిక్ చేశాను నేను. క్లిక్ చేశాక నాకు థ్యాంక్ యూ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్. సో యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం సైన్ ఇన్ క్లిక్ చేద్దాం. సో మనం జియో నెంబర్కి ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. అలాగే మన ఇందాక సెట్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాం. సో క్లిక్ చేశాక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయిపోయిన వెంటనే మీకు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని. అక్కడ ఎంటర్ చేసిన ఎర్రర్ వస్తుంది. అది మీరు పట్టించుకోదు, మీరు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేశాక మీకు మీ నంబర్తో పాటు మీ జియో హోమ్ పేజ్ క్లియర్గా కనబడుతుంది. ఓకే, దీని కింద ఓకే బై మెంబర్షిప్ అని చూసారా, అది క్లిక్ చేస్తే కనుక మీకు జియో ప్రైమ్ మెంబర్షిప్ అని కార్డ్ 99 రూపీస్ అని కనబడుతుంది. ఇక్కడ జియో ప్రైమ్ మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే ఓకే ఇవాళ ఇది లాంచ్ అవడం వల్ల సర్వర్ చాలా బిజీ ఉంది, మీకు ఎర్రర్ వస్తుంది. అవర్ సిస్టమ్స్ ఆర్ నాట్ రెస్పాండింగ్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని మీరు ఓకే మీద క్లిక్ చేసి కొంచెం సేపు తర్వాత ట్రై చేయండి. ఇది క్లిక్ చేశాక మీరు పేమెంట్ గేట్వేకి వెళ్తారు. అక్కడ మీరు జియో మనీ ద్వారా పే చేయొచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. మీకు పేమెంట్ చేశాక మీ ఈమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మీరు మీ వ్యాలిడిటీ కూడా చెక్ చేస్తే అది మార్చ్ 2018 వరకు కనబడుతుంది అనమాట. సో ఇదండి మన మొబైల్ ద్వారా అలాగే వెబ్సైట్ ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది, రీఛార్జ్ చేసుకోకపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి మీకు చెప్తాను. మీరు జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాక ఏప్రిల్ 1 నుంచి మీరు రీఛార్జ్ చేయడం మానేశారు. సో ఏమవుతుందంటే మీరు రీఛార్జ్ చేయకపోతే మీకు కొన్ని రోజులు ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి, ఎస్ఎంఎస్ఎస్ కూడా వస్తాయి. బట్ తర్వాత మెల్లగా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మీ సర్వీసెస్ని ఆఫ్ చేస్తారు అనమాట. ఇప్పుడు జియో ప్రైమ్ మెంబర్షిప్ మీరు మొత్తానికి తీసుకోలేదు. జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే కనుక ఇప్పుడు ఏదైతే డేటా రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయో ఓకే వాటిలో మీకు కొన్ని సర్వీసెస్ ఉండవు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాక నాకు డైలీ 1 GB ప్లాన్ ఉంది, కాకపోతే మీరు మెంబర్షిప్ తీసుకోలేదు, మీరు అదే రీఛార్జ్ వాల్యూతో కొంటున్నారు, బట్ మీకు డైలీ 1 GB ఉండదు, మీకు 30 days ఉంటుంది అనమాట. సో ఇలాంటి చాలా మీకు జియో ప్రైమ్ కి నాన్ జియో ప్రైమ్ అంటే రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు అనమాట, వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఖచ్చితంగా తీసుకుంటేనే మంచిది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మనం డేటా రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. సో ఈ డేటా రీఛార్జ్ ప్లాన్స్ చూస్తే కనుక ఫస్ట్ పాయింట్ వాళ్ళు గెట్ జియో ప్రైమ్ 99 రూపీస్ అని రాసే చూసారా, 1 time ఫీజ్, అది మనం తెలుసుకున్నాం. అలాగే కింద రీఛార్జ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, సో ఎంఆర్పి 149 రూపీస్ నుంచి 9,999 10,000 రూపాయల వరకు ఉందండి. సో ఫస్ట్ ప్లాన్ ఏంటి 149 రూపీస్. ఓకే, దాని గురించి మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను. దీంట్లో అన్ని ఫ్రీ, అంటే వాయిస్లో అన్ని ఫ్రీ, లోకల్ ఎస్టీడీ రోమింగ్ అన్ని ఫ్రీ అనమాట. ఇంకా ఇంటర్నెట్ డేటా జీబీలోకి వస్తే కనుక వీళ్ళు 149 రూపీస్కి నెల మొత్తం 2 GB ఇస్తున్నారనమాట. ఇదంతా 4G స్పీడ్, ఆఫ్ కోర్స్ జియో అంటే 4G, సో 2 GB మాత్రమే ఇస్తున్నారు. 2 GB అయిపోయాక స్పీడ్ తగ్గిపోతుంది. మీకు 2 GB వాడేశాక మీకు 125 kbps కన్నా ఎక్కువ రాదు. అలాగే SMS చూస్తే 100 SMS ఫ్రీ. ఓకే, లోకల్ ఎస్టీడీ రోమింగ్ ఎనీ ఆపరేటర్స్ అనమాట, దీంట్లో వాయిస్ కూడా ఎనీ ఆపరేటర్స్. సో వ్యాలిడిటీ వచ్చి 28 days వరకు మాత్రం. బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుకున్నారంటే 303, ఇక్కడ హైలైట్ చేశారు యారో మార్క్ తోటి. 303లో అంటే అన్ని సేమ్, ఒకటే ఏంటంటే యాడ్ ఏంటంటే మీ ఇంటర్నెట్ డైలీ 1 GB అనమాట. 1 GB డైలీ వాడేసాక స్పీడ్ తగ్గిపోతుంది, తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 1 GB రెన్యూల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం నడుస్తుంది ఎలాగో సేమ్ ప్లాన్. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎవరైతే జియో వాడుతున్నారో వాళ్ళకి డైలీ 1 GB ఇచ్చారు మార్చ్ 31 వరకు, అదే కంటిన్యూ అవుతుంది అనమాట. సో మిగతా SMS వచ్చి అన్లిమిటెడ్. ఓకే, సో వ్యాలిడిటీ కూడా 28 days. అలాగే 499లో మీకు డేటా వచ్చి 56, అంటే మొత్తం నెలకి కలిపి 56. సో డైలీ 2 GB అనమాట. సో 2 GB పర్ డే, డైలీ 2 GB పర్ డే. సో దీంట్లో ఒక SMS అన్లిమిటెడ్. సో ఈ రెండు చాలా బెస్ట్ ప్లాన్స్ 303, 499 అనేది. ఓకే, సో ఇవన్నీ మనం రీఛార్జ్లు చేసుకోవాలి. తర్వాత 999 ఉంది సేమ్ అనమాట, కాకపోతే 990 నుంచి 9,999 10,000 రూపాయల వరకు ఏంటంటే ఇక్కడ మీకు లిమిటెడ్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 990లో 60 GB ఇచ్చారు. అంటే 60 GB అనేది వ్యాలిడిటీ 60 days. మీరు చూడండి కింద వ్యాలిడిటీ రెడ్ కలర్లో, ఈ 60 daysలో మీరు 60 GB ఎలానో వాడుకోవచ్చు. అంటే వాడుకుంటే ఒకే రోజు వాడేసుకోవచ్చు. మిగతా ప్లాన్స్ లాగా డైలీ 1 GB అంటూ రిస్ట్రిక్షన్స్ లేవు. వాడుకుంటే ఒక రోజులో వాడుకోవచ్చు, తర్వాత మీ స్పీడ్ పడిపోతుంది. లేదు మెల్లమెల్లగా వాడుకుంటే 60 days వరకు మీరు వాడుకోవచ్చు. 1999లో 125 GB, తర్వాత 4999లో 350 GB, హైయెస్ట్ 10,000 రూపాయల రీఛార్జ్లో ఏంటంటే 750 GB అనమాట. వాడికి వ్యాలిడిటీ 360 days. ఇది కాకుండా బై ఛాన్స్ ఇప్పుడు ఎవరైతే ఈ డైలీ ఇప్పుడు 303, 499 రూపీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైలీ 1 GB కానీ 2 GB కానీ వాడేసుకున్నాక ఇంకా కావాలంటే కనుక వాళ్ళు యాడ్ ఆన్ వోచర్స్ ఇచ్చారనమాట. అంటే 11 రూపీస్కి 0.1 GB అని, కింద మీరు చూస్తే కనుక 51 రూపీస్కి 1 GB అని, 91 రూపీస్కి 2 GB అని. సో వాళ్ళు కింద ఎక్స్ట్రా యాడ్ ఆన్ వోచర్స్ ఇచ్చారు. సో ఈ 303, 499 నాకు తెలిసి చాలా బెస్ట్ ప్లాన్స్, మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనుకుంటున్నాను నేను.
సో దీని తర్వాత మీరు జియో.com వెబ్సైట్కి వెళ్ళండి. పైన మీకు ప్లాన్స్ అని ఇచ్చారు. ఓకే, ఆ ప్లాన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ 2 ఇచ్చారనమాట. ఓకే, సో మీరు కావాలంటే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. ప్రీపెయిడ్ అంటే మీరు ముందుగా డబ్బులు కట్టి రీఛార్జ్ చేసుకోవాలి. పోస్ట్ పెయిడ్ అంటే మీరు ప్లాన్ తీసుకున్నాక డబ్బులు మన మంత్లీ బిల్ ఎలా వస్తుందో అలా చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రీపెయిడ్లో మీరు చూస్తే కనుక జియో ప్రైమ్ మెంబర్షిప్కి జియో నాన్ ప్రైమ్ మెంబర్షిప్కి తేడా ఏంటి అంటే, నేను మెంబర్షిప్ తీసుకుంటే నాకు, ఒకవేళ మీ మెంబర్షిప్ తీసుకోకపోతే మీకు ఉన్న తేడా ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ 303 మీ గురించి ఇందాక చెప్పాను కదా, 303 గురించి మాట్లాడుకుందాం. ఇద్దరికి సేమ్ ఫ్రీ వాయిస్ ఉంటుంది. దీంట్లో తేడా ఏం లేదు. తేడా ఒకటేనంటే, డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నాకు 1 GB పర్ డే, మొత్తం నెలకి 28 GB వస్తాయి. ఇక్కడ మీకు టోటల్ మంత్లీ కలిపి 2.5 GB అనమాట. సో ఇది జియో ప్రైమ్ మెంబర్షిప్కి ఉన్న బెనిఫిట్. 499లో కూడా మీకు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం పోస్ట్ పెయిడ్ గురించి తెలుసుకుంటే కనుక, పోస్ట్ పెయిడ్ కూడా సేమ్ డిటో, ఏమీ తేడా లేదు. దీంట్లో కూడా మీకు జియో ప్రైమ్ మెంబర్షిప్, జియో నాన్ ప్రైమ్ మెంబర్షిప్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ వెబ్సైట్ చూడండి, దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.